హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్ అండ్ యూఎస్ఏ వ్లాగ్స్. ఎక్కడికి కార్లో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? గార్డెన్ సీజన్ స్టార్ట్ అయింది కదండి. సో బెడ్స్ వేసుకుందాం అని చెప్పి హోమ్ డిపోకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడికి కొంచెం దగ్గరే మాకు హోమ్ డిపో. సో ఏదైనా కావాలి అని అంటే హోమ్ డిపోకే వెళ్తామండి. ఇప్పుడే రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే హోమ్ డిపో లోయస్లోనే కాకుండా డాక్టర్ సప్లై అని చెప్పి ఉంటుందంట. దాంట్లో కూడా గార్డెన్ థింగ్స్ అన్నీ చాలా బాగుంటాయంట. మేమైతే వెళ్ళలేదు, బట్ నియర్ బై ఉంది, ఒకసారి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినాక వీడియో తీసి పెడతాను చూడండి. సీజన్కి తగ్గట్టుగా వీళ్ళు చాలా బాగా అరేంజ్ చేస్తారనమాట. ఇప్పుడు ఫ్లవర్స్ అండ్ ప్లాంటింగ్ సీజన్ కదా, సమ్మర్ వచ్చేసింది కదా. సో అన్ని ప్లాంట్స్, రకరకాల ప్లాంట్స్ పెట్టారు చూడండి. ఇవైతే బంతి పూలు చూడండి, ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్లో ఉన్నాయి. ఇవన్నీ ఏదో డిఫరెంట్ టైప్ ఫ్లవర్స్ అనమాట. బట్ ఇవన్నీ యాన్యువల్స్ అండి, పెరినియల్స్ కాదనమాట. అంటే 1 ఇయర్ ఆ సీజన్ వైడ్ వస్తాయన్నమాట. అదే రోజెస్ అనుకోండి చక్కగా పెరినియల్స్. ఒకవేళ స్నోని కూడా తట్టుకొని అవి మళ్ళీ రూట్స్తో అవి మళ్ళీ మంచిగా వచ్చేస్తాయి. అందుకే నేను ఇవి కొంచెం తీసుకోను. బట్ ఆ సీజన్కి కొంతమంది ఉంటాయి కదా, అవి తీసుకుంటారు. బట్ ఇంట్లో నేను ఒకటని ఫిక్స్ అయ్యి వస్తాయి. ఇక్కడికి వచ్చి ఇన్ని కలర్స్ చూసేసరికి ఏదో ఒక మొక్క ఎత్తుకెళ్తాను అనమాట. మీరు కూడా అంతేనా? నాకులా మొక్కలు పిచ్చి ఉందా? మీకు కూడా? నాన్న అనుకుంటాను మొక్కలు పిచ్చిదాన్ని, కానీ ఇక్కడ చాలామంది ఉంటారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టెప్ స్టోన్ అంట, గ్రే కలరు. 4 కలిపి $5కి ఇస్తున్నారనమాట. లెక్క అయితే 1.78, అంటే నియర్లీ $2 పడేదానికి ఇప్పుడు $5కి 4 ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయండి. మేమైతే గార్డెన్ బెడ్ ఈజీగా పెట్టుకోవడానికి అని చెప్పి స్టోన్స్ కోసం వచ్చామన్నమాట. అట్ ది సేమ్ టైం ఇంకా దానికి కావాల్సిన చెక్క అవన్నీ కూడా తీసుకుందామని వచ్చాము. సో ఇక్కడ మేము చూస్తున్నాము టీ పోస్ట్లు అవి తీసుకుందామని చెప్పేసి. ఇదంతా హోమ్ డిపో అండి. ఇక్కడ ఇలా ఉంటాయి అన్నమాట. ఇందులో మనం తీసుకోవాలి. ఇక్కడ మేము మల్చ్ తీసుకుంటున్నామండి. మల్చ్ కూడా చూడండి 4 for $10 పెట్టారు. మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నామండి, $6 పడింది ఈచ్ బ్యాగ్ వచ్చేసరికి. బట్ ఇక్కడ $10కే 4 వస్తున్నాయి కదా, సో ఎక్కువ తీసుకుంటున్నారు అనమాట అందరూ. ఇదంతా హోమ్ డిపో అండి. చూడండి రకరకాల మొక్కలు ఉన్నాయన్నమాట. అండ్ బ్రౌన్ కలరు, బ్లాక్ కలరు, రెడ్ కలర్ అని కలర్స్ వైజ్గా కూడా మల్చ్ ఉంది. బికాజ్ మల్చ్ వేయటం వల్ల ఏంటంటే ప్లాంట్స్కి కానీ, అండ్ ఇప్పుడు బాగా సమ్మర్ వస్తుంది కదా, సో ఆ ఎండ నుంచి ఆ ప్లాంట్స్కి అండ్ కార్నర్స్లో కూడా వేస్తారండి. అది చాలా యూస్ఫుల్ అంట. మేము ఎస్పెషల్లీ గార్డెన్ స్టోన్ కోసం వచ్చామన్నమాట. ఇది బెడ్ స్టోను. సో బెడ్స్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, వేసుకోవడానికి తీసుకోవడానికి. ఇవన్నీ మల్చ్ బ్యాగ్సే. సో ఇక్కడ చాలామంది చూడండి, మొక్కలు పిచ్చి అన్నాను కదా, నాకే కాదు బోల్డ్ మందికి ఉంటుంది అనమాట. సీజన్ స్టార్ట్ అయిన కానీ నుంచి బోల్డ్ మంది మొక్కలు తీసుకెళ్ళటానికే వస్తూ ఉంటారు ఈ హోమ్ డిపోకి, లోయస్కి, వాటికి. అండ్ ఇక్కడ చాలా మందార పూలు మొక్కలు ఉన్నాయి, బట్ ఈచ్ $20 అనమాట. సో అందుకే దాన్ని నేను తీసుకోలేదు. ఇదిగోండి 4 for $5. ఈ కలర్ కూడా చూపిస్తున్నాడు కానీ, బట్ గ్రేకే ఎస్పెషల్లీ వాడు నోటీస్ చేశాడు. బట్ ఈ కలర్ కూడా ఉందేమో నాకు తెలీదు. మేమైతే గ్రే కలరే తీసుకున్నాము. ఇలా చాలామంది తీసుకుంటున్నారండి. చూడండి అన్ని ఆఫర్స్లో ఉన్నాయన్నమాట. సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు, సీజన్ ఎండ్ అయ్యేటప్పుడు భలే ఆఫర్స్ పెడతాడనమాట వీడు. అన్నిటి మీద సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు పెట్టడండి, కొన్నిసార్లు పెడతాడు. అండ్ ఇక్కడ ఇదన్నీ గార్డెన్ టూల్స్ అనమాట. అండ్ ఇవన్నీ ఫెన్సింగ్, ఇవన్నీ ఏంటంటే అట్టపెట్టలతో పెద్ద పెద్దగా ఉంటాయి. సో ఇవన్నీ నాకు సరిగ్గా తెలియదు కానీ లోపలికి వెళ్ళిపోదాము. ఇవంతా బయట అనమాట, హోమ్ డిపో బయట. ఇవన్నీ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ పాటింగ్ మిక్స్లో అవి. సో మేమైతే ఇప్పుడు వుడ్ కోసం వెళ్తున్నామండి. అదే బెడ్ స్టోన్ తీసుకున్నాము. ఆల్రెడీ తీసుకుని ఒకటి వేసాము, బట్ ఎక్స్టెన్షన్ కోసం కావాలని ఇంకో 2 కోసం వచ్చామన్నమాట. ఇక్కడ వుడ్ చూస్తున్నామండి. నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఇది 70% ఆఫ్లో ఉన్న వుడ్ అంట. బికాజ్ ఇవి దీంట్లో ఏంటో కొంచెం పిచ్చిగా ఉన్న వుడ్ కానీ, లేకపోతే కొంచెం సైజ్ వేరుగా ఉన్న అలా ఉన్న బెడ్ వుడ్ని 70% ఆఫ్లో ఇస్తారంట. మేమైతే ఇది తీసుకున్నప్పుడు ఫస్ట్ బెడ్ కోసం వచ్చినప్పుడే ఇవి తీసేసుకున్నామండి. అంటే బయట బెడ్ కోసం వర్షంలో తడిచే దానికైతే ఎక్కువ కాలం మన్నాలి అంటే సిడార్ వుడ్ అయితే మంచిదంట. బట్ మాకు అవన్నీ తెలియదులేండి, ఇంకా జస్ట్ మామూలుగా తీసేసుకున్నాము. తీసుకొని ఇవి చక్కగా కట్ చేసుకుంటున్నాం అనమాట. మనం తీసుకున్న వుడ్ ఎంత పెద్దగా ఉన్నా కానీ మనకు ఒక ఐడియా ఉంటుంది కదండి, ఇంత సైజులో మనం బెడ్ వేసుకోవాలి, హైట్ ఎంత ఉండాలి, వెడ్త్ ఎంత ఉండాలో మనకి తెలుస్తుంది కదా. ఇక్కడ మనకు వాళ్ళకి ఎగ్జాక్ట్గా మనం చెప్పామనుకోండి, ఇలా చక్కగా
చక్కగా టేప్తో కొలుసుకొని కరెక్ట్గా మనకి కట్ చేసి ఇస్తారనమాట. అది 70% ఆఫ్లో ఉన్న వుడ్ కూడా మనకి కట్ చేసి ఇస్తారు. మాకు ఫస్ట్ తెలియదు అనమాట ఇలా 70% ఆఫ్లో కూడా వుడ్ ఉంటుంది, అది తీసుకోవచ్చని. ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు మాత్రం మామూలుగా ఉన్న వుడ్నే తీసుకున్నాం అనమాట ఇదంతా. తర్వాత ఎక్స్టెన్షన్ కోసం వచ్చాం కదండి, అప్పుడు మాత్రం మేము 70% ఆఫ్లో ఉన్న వుడ్ తీసుకున్నాం. సేమ్ ఇలాంటిదే, కొంచెం మధ్యలో ఇలా ఇదిగా అయిందని అది వచ్చింది. ఇవి మేము ఫస్ట్ టైం తీసుకున్నాయండి. సెకండ్ టైం తీసుకున్నది మాత్రం అది మాకు మొత్తం చెక్క వచ్చేసరికి నియర్లీ అయితే ఒక $25 పడాల్సిన వుడ్ మాకు $5-6కే వచ్చేసింది అనమాట. సో సెకండ్ టైం వెళ్ళినప్పుడు మాత్రం మంచిగా వర్తి అనిపించింది. లైక్ మనం ఎప్పుడైనా ఇలాంటి చిన్న చిన్న బెడ్లు కానీ లేకపోతే బయట ఏమన్నా థింగ్స్ కానీ చేసుకోవాలనుకుంటే వుడ్తో మనం మంచి చెక్కలు కూడా ఉంటాయండి చాలాసార్లు, బట్ మాకు ఎప్పుడు తెలియలేదు అనమాట. నాకైతే ఎక్స్టెన్షన్ బెడ్ మంచిగా అనిపించింది, అంటే తక్కువ ప్రైస్లో అయిపోయింది. సో ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు ఏదైనా మంచి చెక్కలు ఉంటే కనుక తక్కువ ప్రైస్లో ఉంటే ఆ ప్రైస్ ట్యాగ్ చూసుకొని ఫస్ట్ మీరు స్కాన్ చేసుకుని ఆ ప్రైస్ ట్యాగ్ చూసుకొని తీసుకోండి. ఇదిగోండి నేను బెడ్ స్టోన్ తీసుకొచ్చాను కదా, ఇలా కార్నర్స్లో ఇలా మొత్తం హోల్స్ ఉంటాయి అనమాట. చక్కగా కరెక్ట్గా ఆ వుడ్ కూడా అక్కడ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఫిట్ అయ్యే వుడ్డే అక్కడ అమ్ముతారండి. ఆ వుడ్ని తీసుకొని చక్కగా ఇలా పెట్టుకోవటమే. మనకి ఇంకా బెడ్ హైట్ కావాలనుకోండి, చక్కగా దాని మీద ఇంకొక రాయి వేసేసుకొని మళ్ళీ వుడ్ని పెట్టుకోవడమే. మనకు వద్దు హైట్ తగ్గించుకోవాలంటే ఆ స్టోన్ తీసేస్తే సరిపోయింది. ఈజీగా తీసేసుకోవచ్చు, ఈజీగా పెట్టుకోవచ్చు. మేకులతో కానీ సుత్తులతో కానీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. సో అందుకే నాకు తీసుకోవాలన్నా పెట్టుకోవాలన్నా పెంచుకోవాలన్నా బాగుంటుందని నేను ఇంకా ఇలా ఫిక్స్ అయ్యామండి. ఇక్కడేమో ఇది బ్లాక్ షీట్ అండి. ఈ బ్లాక్ షీట్ వేయటం వల్ల ఏంటంటే వీడు రాదనమాట ఎక్కువ, అంటే కంట్రోల్ చేసుకోవచ్చు ఈ బ్లాక్ షీట్తో. సో కొంచెం థిక్గా ఉన్నది తీసుకుంటే బెటర్. మేము 2 లేయర్స్ వేసాము. సో ఇదేమో టీ పోస్ట్లు అనమాట. మేము కొంచెం పెద్దవి తీసుకున్నాము, అంటే మీడియం సైజ్ తీసుకున్నాము. మధ్యలో సైజు పెద్ద అంటే ఇంకా పెద్దవి వస్తాయి. సో ఇలా ట్రిల్స్ వేసుకున్నామండి. నా బెడ్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఈ ఇయర్కి. అంటే నేను పోయినసారి పాదులేం పెట్టలేదు, బట్ అన్ని పాదులే వచ్చి కింద అంతా పిచ్చిగా పాకేసినాయి అనమాట. కానీ చాలా బాగా హార్వెస్ట్ చేశాను. సో అందుకే కొంచెం మంచిగా వీటికి ప్లాన్ చేస్తే ఎంతో కొంత పాపం వీటికి కూడా మంచిగా ఉండాలి కదండి మనకు అంత బాగా ఇస్తున్నప్పుడు. సో నా గార్డెన్ అయితే ఇలా స్టార్ట్ అయ్యింది. బట్ ఎంతవరకు అవుతాయి అనేది నిదానంగా చూడాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.